ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ స్వామి అవతార పరిసమాప్తి చేయబోతూ ఉన్నాడు. దేవతలందరూ స్వామిని స్తుతించారు. దేవతలంతా వెళ్ళిపోయిన తర్వాత అత్యంత ఆత్మీయుడు ఏకాంత భక్తుడైనటువంటి ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుని, నిన్ను విడిచి మేము ఉండలేము, నీ చేత ఉపభుక్తములైనటువంటి పదార్థములన్నీ మేము చక్కగా అనుభవిస్తున్నాం, నీతో పాటు సంచరించాం, హాయిగా నీ మాటలు విన్నాం, నీతో పాటే భోంచేశాం, ఎల్లప్పుడూ నిన్నే సేవించేటువంటి మాబోటి భక్తులకు నిన్ను విడిచి ఉండటం శక్యం కాదు, నీతో పాటే మమ్మల్ని తీసుకుని వెళ్ళు అని కోరితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు, నాయన రాబోయేది కలియుగం, ఈనాటి నుంచి 7వ రోజు ఈ ద్వారకా నగరం అంతా సముద్రంలో మునిగిపోతుంది, కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండద్దు, లోకాలన్నీ సంచరిస్తూ ఉండు, ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతిదీ పరమాత్మ స్వరూపంగా నా స్వరూపంగా తెలుసుకో, ఈ బంధాలు అనుబంధాలు బంధువులు మిత్రులు ఇదంతా కూడా నీకు శాశ్వతమైనది కాదు అని ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ ఉంటే అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మతో, స్వామి నీవు యోగస్వరూపుడివి, అన్నింటినీ విడిచిపెట్టమని చెబుతున్నావు, అదంత తేలికైన విషయమా? త్యాగోయం దుష్కరో భూమన్ కామానాం విషయాత్మభిః సుతరాం త్వయి విశ్వాత్మన్ అభక్తైరితి మేమతిః. ఈ విషయాలన్నీ చుట్టుముట్టున్నాయి కదా, కోర్కెలు బంధాలు, ఇవన్నీ పుత్రులు భార్య ఇత్యాది బాంధవ్యాలు, ఇవన్నీ విడిచిపెట్టి వాటితో సంగం లేకుండా ఉండడం ఎవరి వల్ల అవుతుంది? ముఖ్యంగా విషయవాసనలు రుచిమరిగినటువంటి వాళ్ళు, నీ భక్తులు కాని వాళ్ళు వాటిని విడిచిపెట్టడం వాళ్ళ వల్ల శక్యమే కాదని నాకు అనిపిస్తూ ఉన్నది. సోహం మమాహమితి మూఢమతిర్విగాఢ త్వన్మాయయా విరచితాత్మని సానుబంధే తత్వంజసా నిగదితం భవతా యథాహం సంసాధయామి భగవన్ అనుషాధిభృత్యం. ఈ దేహం అంటేనే మాయతో నిర్మితమైంది కదా, ఈ దేహాన్ని ధరించినప్పుడు దాంతోపాటు బంధాలు కూడా వస్తాయి కదా, ఆ బంధాలను ఏ విధంగా మేము విడిచిపెట్టగలం? ఉద్ధవుడు అంటున్నాడు, ఈ బంధాలు దారాపుత్రాదులన్నీ కూడా విడిచిపెట్టడం అనేది ఎంతో దుర్లభమైనటువంటిది, నాకు కూడా నాది అనేటువంటి వ్యామోహం ఇంకా పోలేదు, నువ్వేమో అన్నింటినీ విడిచిపెట్టు విడిచిపెట్టు అని త్యాగాన్ని ఉపదేశిస్తూ ఉన్నావు, మరి ఈ బంధాలన్నీ తేలిగ్గా విడిచిపెట్టే మార్గం ఏదన్నా ఉంటే దయచేసి తెలియజేయని ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని కోరుతున్నారు. సత్యస్యతే స్వదృశ ఆత్మన ఆత్మనోన్యం వక్తారమీశ విబుధేష్వపి నానుచక్షే సర్వే విమోహిత ధియః తవ మాయయే మే బ్రహ్మాదయస్తనుభృతో బహిరర్ధభావాః. ఈ జగత్తులో నిజమైనటువంటి ప్రకాశం ఏది అంటే పరమార్థతత్వమైన పరమాత్మయే తప్ప వేరొకటి కాదు. అన్నింటినీ ప్రకాశింపజేసేది కూడా ఆ పరమాత్ముని యొక్క తేజస్సే, మిగతావన్నీ నశించిపోయేవే. చైతన్య స్వరూపుడై ఆ పరమాత్ముడు ఉంటేనే ఇవన్నీ కదులుతున్నట్టు చైతన్యవంతంగా కనిపిస్తుంటాయి, లేకపోతే ఇవన్నీ జడ పదార్థాలే.
ఇటువంటి గొప్ప తత్వాన్ని వినడానికి బాగానే ఉంటుంది కానీ అభ్యాసం చేయడం చాలా కష్టం. ఇంకా పూర్తిగా దాని గురించి తెలుసుకోవాలని నాకుంది. అలాంటి ఉపదేశం గురువు ద్వారానే పొందాలి. అలాంటి ఉపదేశాన్ని ఇవ్వగలిగిన గురువు కృష్ణ, నీకంటే ఎవరున్నారు? నువ్వు లోకానికే గురువువి కాబట్టి ఆ ఉపదేశాన్ని నువ్వే అందించవలసింది. ఎందువల్లంటే సామాన్య మానవులే కాదు, బ్రహ్మాది దేవతలు కూడా ఈ మోహబుద్ధిని దాటలేరు, బంధములను విడిచిపెట్టలేరు. ఎన్ని చెప్పినా చేయడానికి వచ్చేటప్పటికి అది చేయలేనిదిగానే ఉంటుంది. అంత దారుణమైంది మోహశక్తి. మరి నీ మాటలతో నాకు ఈ విషయంలో మంచి జ్ఞానాన్ని ఉపదేశిస్తే నేను పునీతుణ్ణవుతాను అని ఉద్ధవుడు కృష్ణ పరమాత్మని కోరుతూ, తస్మాద్భవంతం అనవద్యమనంతపారం సర్వజ్ఞమీశ్వరం అకుంఠ వికుంఠధిష్ణ్యం నిర్విణ్ణ ధీరహముహౌ రుజినాభితత్తో నారాయణం నరసఖం శరణం ప్రపద్యే. నిన్నే కోరుతున్నానంటున్నాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి నమస్కరిస్తూ. నీవు ఏ విధమైనటువంటి లోపములు లేనటువంటి పరిపూర్ణ స్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు, కాలాతీతుడవు. అసలు నీకంటూ ఒక హద్దు లేదు, హద్దులేని గొప్ప శక్తి కలిగినటువంటి వాడవు, సర్వజ్ఞుడవు, ఈ జగత్తునంతటికీ ఈశ్వరుడవు. కాబట్టి నీ నిలయం ఏమిటి అంటే ఎవరు అంత తేలికగా రాలేనటువంటి వైకుంఠమే నీ నిలయం. అలాంటి విష్ణుస్వరూపుడవైన కృష్ణ, నిన్ను ఈ మానవ రూపంలో దర్శించగలుగుతున్నాను, సేవించగలుగుతున్నాను. కాబట్టి విరక్తి కలిగినటువంటి నాకు ఈ బంధాలని పూర్తిగా ఎలా విడిచిపెట్టాలో ఆ మార్గాన్ని తెలియజేయి అని చెప్పి కోరుతూ ఉన్నాడు ఆ ఉద్ధవుడు కృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ. అప్పుడు పరమాత్ముడు ఉద్ధవునితో ఇలా చెబుతున్నాడు. ప్రాయేణ మనుజాలోకే లోకతత్వ విచక్షణాః సముద్ధరంతి హ్యాత్మానం ఆత్మనైవ శుభాశయాత్. ఈ లోకంలో చాలామంది తమకు తాముగానే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి ధీరులున్నారు, యోగులున్నారు, జ్ఞానులున్నారు, మహానుభావులు కూడా ఉన్నారు. కొంతమంది మాత్రం అజ్ఞాన వశం వల్ల నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైనా వారికి వారే ప్రమాణం. ఏది మంచో ఏది చెడో తెలియదా? తెలిసి కూడా తప్పులు ఆచరించడం ఏమిటంటే అది కేవలం అజ్ఞానమే. మంచి చెడు తెలుసు, కానీ మంచి ఆచరించడం వల్ల తనకు కావలసినటువంటి స్వార్థ ప్రయోజనం వెంటనే లభించదు. కాబట్టి ఏదో విధంగా నశించిపోయేదైనా సరే, అది నశించిపోయేదని తెలిసినా తాత్కాలికంగానైనా ఆ సుఖభోగాలు అనుభవించాలనేటువంటి అతిశయించినటువంటి తృష్ణ చేత వాటిని అనుభవించటమే పరమ లక్ష్యంగా పెట్టుకుని అవినీతి మార్గంలోకి వెళ్ళిపోతారు. ఈ విషయ పరంపరల్లో పడిపోతారు. తద్వారా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిసి కూడా పొందలేని వారు ఉంటారు. కానీ ఇంకొంతమంది చక్కగా తెలుసుకుని అవగాహనతో నన్ను చేరుకునే వాళ్ళు కూడా ఉంటారు. సముద్ధరంతి ఆత్మానం ఆత్మనైవ. మొదటి గురువు ఎవరంటే మనమే. వేరొకరు ఉపదేశించాల్సిన పని లేదు. మనకి మనమే విచక్షణతో మంచి చెడు అనేటువంటి ఆలోచన చెయ్యొచ్చు. ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః యత్ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోసావను విందతే. మానవునకు ఆ విచక్షణా జ్ఞానం ఉన్నది కదా. ఆ విచక్షణా జ్ఞానంతోనే బాగా ప్రమాణాలతో ఆలోచించి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము ఇత్యాదిగా కొన్ని శాస్త్రములలో వర్ణింపబడినటువంటి చక్కని ప్రమాణాల ద్వారా భగవత్తత్వాన్ని తెలుసుకునేటువంటి ఆలోచన చేస్తే ఈ మానవ జన్మనో లేకపోతే జ్ఞానంతో కూడినటువంటి మానవ జన్మని పొందినందుకు ఏ విధంగా జీవించాలో అర్థమవుతుంది. దాదాపుగా అన్నీ తెలిసి కూడా తప్పు చెయ్యలేనటువంటి ఒక సహజమైన స్వభావం ఏదైతే ఉంటుందో అదే అజ్ఞానానికి మూల కారణమవుతోంది, భగవంతునికి దూరం చేస్తోంది. అన్నీ తెలిసి తప్పు చేసేవాడు ఎలాంటి వాడు అంటే మూర్ఖుడు. నిద్రపోయేవాడిని మనం మేల్కొల్పచ్చు, కానీ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న వాడిని ఎవరూ మేల్కొల్పలేరు. అదేవిధంగా జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన దారిలో సద్వినియోగం చేసుకోకుండా
దుష్టమైనటువంటి దురభిమానంతో కూడిన విషయవాంఛలతో గనక జీవితంలో మునిగిపోతూ ఉంటే అలాంటి వారిని ఎవరూ ఉద్ధరించలేరు. ఎవరికి వారే గురువు. ఆ తమని తామే ఆలోచన చేసుకుని విచక్షణ ద్వారా బాగు చేసుకుని దానికి శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని నిజమైన శ్రేయస్సుని పొందే అవకాశం విశేషించి మానవునకున్నది. ఇతరమైనటువంటి జీవరాశులకు జ్ఞానం అనేటువంటిది లేదు, అన్నీ సమానం మానవులతో. కానీ విచక్షణ జ్ఞానం మాత్రం మానవునకున్నది కాబట్టి దాని ద్వారా నిజమైన శ్రేయస్సుని తనని తానే ప్రశ్నించుకుని ఆలోచించి పొందే అవకాశం మానవునకున్నది. పురుషత్వే చ మాం ధీరాః సాంఖ్యయోగ విశారదాః ఆవిస్తరాం ప్రపశ్యంతి సర్వశక్త్యుపబృంహితం. ఈ మానవుల యొక్క దేహంలో సమస్తమైన ప్రాణులలో కూడా పరమాత్ముడు అంతర్యామిగా ఉంటూనే ఉంటాడు. ఇవి ఎవరు తెలుసుకోగలుగుతారు? జ్ఞానయోగము, కర్మయోగము ఇత్యాది యోగములలో బాగా నేర్పు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతర్యామిగా ఉన్న పరమాత్మను అర్థం చేసుకుని ఈ లోకంలో ఆ విధంగా అనుసరించటం ప్రారంభిస్తారు. నిజంగా పరమాత్మను ఎరిగినటువంటి వారి యొక్క ప్రవర్తన సామాన్య మానవుల కంటే చాలా విరుద్ధంగా ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేవు కాబట్టి వారి లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కారమే, పరమాత్మను సందర్శించటమే. పరమాత్మని సందర్శించటం అంటే ఏ రకంగా సందర్శించాలి అని కూడా చెబుతున్నారు. ఏకద్విత్రి చతుష్పాదో బహుపాదస్తథాపదః బహ్వ్యః సంతి పురసృష్టాః తామే పౌరుషీ ప్రియ. నేను ఈ సృష్టిలో ఎన్నో రకములైనటువంటి ప్రాణుల్ని సంకల్పించాను, సృష్టించాను. ఆ ప్రాణులన్నింటిలో దేహధారులందరిలోకెల్లా అందులో 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 4 కాళ్ళు ఉన్న జీవులు ఉన్నాయి, 3 కాళ్ళు ఉన్నవి, 6 కాళ్ళు ఉన్నవి, ఒక ప్రమాణం లేదు. అన్ని రకాలైనటువంటి జీవరాశులు దేహధారులు ఉన్నారు. వీళ్ళందరిలోకెల్లా ద్వేషము ప్రేమ ఎవరి పట్ల నాకు లేకపోయినా ఒకంత విచక్షణ కలిగినటువంటి వాడు మానవుడు కాబట్టి అతని మీద నాకు ప్రీతి ఎక్కువ. ఎందువల్లంటే ఎన్నో జన్మల తర్వాత మాత్రమే మానవ జన్మ వస్తుంది, నరజన్మ దుర్లభం. ఎందువల్ల దుర్లభం అన్నారు? ఆ మానవ జన్మ ధరించినందుకు దాన్ని ఆధారంగా చేసుకుని పరమాత్మని పొందే అవకాశం మానవునికి ఉన్నది కాబట్టి ఆ మానవులంటే నాకు కొంత ప్రేమ ఉన్నది అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఎందువల్ల? వాళ్ళకి ఆత్మజ్ఞానాధికారం అనేది ఉన్నది కాబట్టి. అత్రమా మార్గయంత్యర్థా యుక్త హేతుభిరీశ్వరం గృహ్యమాణై గుణైర్లింగై అగ్రాహ్యమనుమానతః. సాధారణమైనటువంటి ఇంద్రియాలకు నేను గోచరం కాను. పరమాత్మ తత్వం అనేది సాధారణమైనటువంటి ఇంద్రియాల ద్వారా తెలుసుకోదగినటువంటిది కాదు. ఈ ఇంద్రియాలు ఎప్పుడూ విషయవాంఛలతోనే ఉంటాయి తప్ప ఆ పరమాత్మను అంతర్లీనంగా భావన చేసి అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి సామాన్య ఇంద్రియ గోచరుణ్ణి నేను కాదు. బుద్ధి, ఇంద్రియములు మొదలైనటువంటి మాయాగుణముల చేత ఏర్పడినటువంటి సామగ్రి ఏదైతే ఉందో వాటన్నింటినీ దేనికి ఉపయోగించుకోవాలి అంటే శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకుని అందులో ఉన్నటువంటి ప్రమాణాలను అర్థం చేసుకుని ఆ ప్రమాణాల ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చేసినటువంటి వారే పండితులు అనబడతారు. అత్రాప్యుదాహరంతి మం ఇతిహాసం పురాతనం అవధూతస్య సంవాదం యదోరమిత తేజసః. ఓ ఉద్ధవ, ఎలా విడిచిపెట్టాలి, అన్నిటినీ ఎలా వదిలియాలి అని కోరుతున్నావు కదా, దానికి మార్గం అడుగుతున్నావు కదా. దీనికోసం పూర్వం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణతో కూడినటువంటి వృత్తాంతం ఉన్నది. ఆ వృత్తాంతాన్ని నేను నీకు తెలియజేస్తాను. తద్వారా ఏ విధంగానైతే ఈ లోకంలో దేనితో సంగం లేకుండా చక్కగా పరమాత్మను పొందొచ్చో నీకు అర్థమవుతుంది. అన్నింటినీ ఏ విధంగా విడిచిపెట్టచ్చో విషయాలను అది కూడా నీకు అర్థమవుతుంది. అవధూతస్య సంవాదం. ఒక అవధూతకు యదువనే పేరు కలిగినటువంటి యయాతి పుత్రునకు వీళ్ళిద్దరి మధ్య కలిగినటువంటి ఒక అద్భుతమైన సంవాద రూపమైన వృత్తాంతాన్ని నేను తెలియజేస్తాను, వినవలసింది. అవధూతం ద్విజం కంచిత్ చరంతమకుతో భయం కవిం నిరీక్ష్య తరుణం యదుఃపప్రచ్ఛత్ ధర్మవిత్. ఒకానొకసారి బ్రాహ్మణోత్తముడైనటువంటి ఒక అవధూతని
యదువు చూచాడు. యదువు అంటే యయాతి యొక్క పుత్రుడు. యయాతి తండ్రి పేరు నహుషుడు. ఆ యయాతి పుత్రుని పేరు యదువు. ఆ యదువు ఒక అవధూతని చూచాడు, బ్రాహ్మణోత్తముడైన ఒక అవధూతని చూచి, ఆయన ఎలా ఉన్నాడా అవధూత అంటే ఎవరితో సంబంధం లేకుండా ఆనందంగా సంచరిస్తూ ఉన్నాడు. ఏమీ పట్టించుకోవట్లేదు. సామాన్య మానవుల కన్నా విచక్షణగా కనిపిస్తున్నాడు. అలాగే ఒక జ్ఞాని వలె కనిపిస్తున్నాడు. అతడు యవ్వనంలో ఉన్నాడు. అలాంటి అవధూతని చూచి ఈ యదువు ఆయన దగ్గర నుంచి ధర్మాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరికతో ప్రశ్నిస్తున్నాడు. యదురువాచ కుతో బుద్ధిర్యం బ్రహ్మన్ అకర్తు సువిశారద యామాసాద్య భవాన్ లోకం విద్వాంశ్చరతి బాలవత్. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే మీరు గొప్ప జ్ఞానిలాగా ఉన్నారు. ఏ విధమైనటువంటి విషయవాంఛలు లేకుండా చిన్నపిల్లవాని వలె సామాన్యుల కన్నా విరుద్ధంగా మీరు సంచరిస్తూ ఉన్నారు. ఏ పని మీద మీరు ఆసక్తిని చూపించటం లేదు, కర్మాచరణ కూడా చేయటం లేదు. ఏ జ్ఞానాన్ని మీరు ఆధారంగా చేసుకుని ఈ విధంగా చక్కగా సంచరిస్తున్నారు అన్ని చోట్ల. మీరు ఏ విధమైనటువంటి కర్తవ్యములు ఉన్నట్లుగా మీకు కనిపించటం లేదు. ప్రశాంతంగా ఉన్నారే, ఏమిటి మీలో ఉన్న ఆనందానికి ప్రధానమైన కారణమని ఈ యదువు ప్రశ్నించాడు ఆ అవధూతని. ఆయన అన్నింటినీ విడిచిపెట్టేసినటువంటి వ్యక్తి. ప్రాయో ధర్మార్థకామేషు వివిత్సాయాంచ మానవా హేతునైవ సమీహంతే ఆయుషో యశశ్రియ. సహజంగా మానవులు కోరుకునేది ఏమిటి? అమితమైన కీర్తి కావాలి, గుర్తింపు కావాలి, అలాగే సంపదలు కావాలి, దాంతోపాటుగా ఆయుర్దాయం కావాలి. సంపదలు అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి, దాంతోపాటు 10 మందిలో కీర్తి కావాలి. వీటిల్ని సాధించటానికి ధర్మార్థ కామముల ద్వారా వాటిల్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ధర్మార్థ కామములతోనే పరమాత్మని గురించి కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆత్మవిచారం కూడా వాటితోనే చేస్తూ ఉంటారు. త్వంతు కల్ప కవిర్దక్ష సుభగో అమృత భాషణ నకర్తా నేహసే కించిత్ జడోన్మత్త పిశాచవత్. మిమ్మల్ని చూస్తూ ఉంటే వీళ్ళందరికీ అతీతంగా కనిపిస్తున్నారు. అలాగే ఏమి తెలియని వారి వలె ఉన్నారు. కానీ మీలో ఒక తేజస్సు ఉంది. మీరు నిజమైనటువంటి జ్ఞానిలా ఉన్నారు. అలాగే నైపుణ్యము, సౌందర్యము, మీరు మాట్లాడితే ఎంత మధురంగా ఉందో నాకు వినాలనున్నది. దేని పట్ల కర్తవ్య బుద్ధి మీకు లేదు. ప్రతిదీ నేను చెయ్యాలి, నేను కర్తను అనిపించుకోవాలనే కోరిక మీకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే 10 మంది మిమ్మల్ని ఏమనుకుంటారంటే, ఏ పని చెయ్యకుండా ఇలా ప్రశాంతంగా ఉన్నాడు ఇతను, బద్ధకస్తుడా లేకపోతే పిచ్చివాడా అని, పిశాచంలా ఉన్నాడే అని సామాన్యులు అనుకునే విధంగా ఉన్నారు మీరు. కానీ మీలో నాకు దివ్యమైన తేజస్సు కనిపిస్తోంది. ఆ విషయం ఏంటో వర్ణించి చెప్పండి అని ఆ యదువు అనేటువంటి వ్యక్తి ఆ అవధూతని ప్రశ్నిస్తే, జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నిన నతప్యసే అగ్నినా ముక్తో గంగాంభస్థ ఇవ ద్వీప. స్వామి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తోందంటే, కారు చిచ్చు ఎంత ఉన్నప్పటికీ నీటిలో ఉన్నటువంటి ఏనుగునకు ప్రమాదం లేదు కదా, అలాగే మీరు కూడా చుట్టూ మీ కారు చిచ్చు ఉన్నది. ఎక్కడ చూసినా లోభమే ఉన్నది. అది కావాలి, ఇది కావాలి, ముందు నేనే పొందాలి, దీంతో నేను తృప్తి పడాలి, నాకు సంపదలు కావాలి, సుఖాలు కావాలనే వాళ్ళే మీ చుట్టూ ఉన్నారు. ఇంతమందిలో మీరొక్కరే ఆ కారు చిచ్చుకి లోను కాకుండా, ఏమిటా కారు చిచ్చు అంటే కోరికలే కారు చిచ్చు. అలాంటి కోరికలనే కారు చిచ్చున బారి పడకుండా నిశ్చలంగా మీరు ఏ విధంగా నీటిలో ఉన్న ఏనుగులాగా ఆ ఆశాపాశములనేటువంటి అగ్నికి ఆహుతి కాకుండా పక్కకి తొలగి ఉండగలుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎందువల్లంటే ఏదైనా ప్రయోజనం ఉందంటే ముందు మనమే పొందాలి అని బారులు తీరేటువంటి ఈ సామాన్యుల్ని చూస్తూ ఉంటే, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అర్థం కావట్లా. మీ ఎదురుకుండా ఎంతో బంగారం రాశిగా పోసినా కూడా మీకు రాయి ఆ బంగారము సమానంగా కనిపించేటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం మీలో కనిపిస్తూ ఉన్నది. అలా ఎలా విడిచిపెట్టేయగలుగుతున్నారు అన్నింటినీ, ఈ లౌకికమైన విషయాలను? అవన్నీ నాకు చెప్పండి అని ఆ అవధూతని యదువు ప్రశ్నిస్తూ ఉన్నారు. త్వం హినః పృచ్ఛతాం బ్రహ్మన్ ఆత్మన్యానంద కారణం బ్రూహి స్పర్శ విహీనస్య భవతః కేవలాత్మనః.
ఏ విషయములతోనూ ఏ విధమైనటువంటి బంధాలు స్పర్శలు లేకుండా నిరంతరము ప్రశాంతమైనటువంటి మనస్సుతో నిత్యానంద స్వరూపంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మీకు అది కావాలి ఇది కావాలనే కోరికే కలగదా? ఆ కోరిక వల్లే కదా ఆనందం పోయేది. ఆ విషయాన్ని మీకు బాగా అవగతం చేసుకుని జీర్ణం చేసుకుని దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వారి వలె కనిపిస్తూ ఉన్నారు. కోరికలు ప్రలోభాలు లేనటువంటి వారికి ఆనందమే తప్ప దుఃఖం ఎక్కడిది? అలాంటి ఆనంద స్వరూపులుగా నాకు గోచరిస్తున్నారు మీరు. ఆ విధంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు? వీటన్నిటినీ ఎలా విడిచిపెట్టగలిగారు? ఇతరులు ఎవరు అలా విడిచిపెట్టలేకపోతున్నారే? వారికి తెలుసు, మానవులైనా వారికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది, ఏది మంచి ఏది చెడు. అయినా కూడా మంచి హితం అనేది కష్టం. మనం ప్రలోభం లేకుండా ఉండలేము. ముందుగా మనం అనుభవించేద్దామనే కోరిక తప్ప దీన్ని అలవాటు చేసుకుందాము, అన్నీ విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాము అనే భావనకి రావటం అనేది సహజంగా చాలా దుర్లభమైన విషయం. అలాంటిది మీరు సుసాధ్యం ఎలా చేసుకున్నారు? ఏమీ పట్టనట్టు ఆనందంగా హాయిగా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పండి అని యదువు ఆ అవధూతని ప్రశ్నిస్తున్నారు. యదునైవం మహాభాగో బ్రహ్మణ్యేన సుమేధస పృష్టస్సభాజిత ప్రాహ ప్రశ్రయావనతం ద్విజ. ఈ విధంగా యదువు అడిగితే ఆ అవధూత ఈ విధంగా ప్రశాంతంగా సమాధానం చెబుతున్నారు. యదువు ఎలా ప్రశ్నించాడు? వినయపూర్వకంగా ప్రశ్నించాడు. అప్పుడు పవిత్రమైన మంగళప్రదమైనటువంటి బుద్ధిశాలి అయినటువంటి ఆయన ఈ విధంగా గౌరవింపబడినటువంటి వాడై ఈ విధంగా వినయంగా ఆయన కూడా చెబుతూ ఉన్నాడు. బ్రాహ్మణ ఉవాచ, ఆ అవధూత చెప్పే విషయాలు మనకెంతో విలువైనవి. అన్నింటినీ ఎలా విడిచిపెట్టాలి అన్న విషయాన్ని చెబుతున్నారు. సంతిమే గురవో రాజన్ బహవో బుద్ధ్యుపాశ్రితా యతో బుద్ధిముపాదాయ ముక్తోటామిహతాన్ శృణు. ఈ జగత్తులో నాకు ఎంతోమంది గురువులు ఉన్నారు. మనం చూసే దృష్టిలోనే ఉంది గురుత్వం అనేది. మనం తలుచుకుంటే ఆలోచిస్తే మనకు మంచి విషయాలను బోధించేటువంటి గురువులు మానవులే కానక్కర్లేదు. ప్రతి ప్రాణిలోంచి ఏదో ఒక మంచిని మనం స్వీకరించవచ్చు. కాబట్టి నా బుద్ధితో నేను ప్రయత్నించి గురువులుగా కొంతమందిని ఎంచుకుని వారి నుంచి జ్ఞానాన్ని పొందాను. వాళ్ళెవరో చెప్తాను వినవలసింది అని తాను ఎంచుకున్నటువంటి గురువులు ఎవరో చెబుతున్నారా అవధూత. పృథివీ వాయురాకాశమాపోగ్నిశ్చంద్రమా రవి కపోతో అజగర సింధు పతంగో మధుకృత్ గజ. మొదటి గురువు ఎవరంటే భూమి, రెండో గురువు ఎవరంటే వాయువు, తర్వాత ఆకాశం, నీరు, అగ్ని, పంచభూతాలైనవి, చంద్రుడు, సూర్యుడు, పావురం పక్షి, కొండ చిలువ, సముద్రము పక్షి, తేనెటీగ, ఏనుగు. ఈ పక్షుల ద్వారా అలాగే పంచభూతముల ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి వాని ద్వారా నేను నేర్చుకున్నాను చాలా విషయాలు. వాళ్ళందరూ నాకు గురువే. ఇంకా ఉన్నారు చెబుతున్నాను. మధుహా హరిణో మీన పింగళాకురరో అర్భక కుమారీ శరకృత్ స్పర్శ ఊర్ణనాభి సుపేశకృత్. తేనెని తీసేటువంటి వాడు, తేనెని పట్టేటువంటి వాడు, లేడి, చేప, పింగళ అనే పేరు కలిగినటువంటి వారకాంత, లకుముకి పిట్ట, చిన్నపిల్లవాడు, కన్య, అలాగే బాణములను సిద్ధం చేసేవాడు, బాణాలను తయారు చేసేటువంటి వాడు, పాము, సాలీడు, తుమ్మెద. ఈ రకంగా 24 మంది పేర్లు చెప్పి ఈ 24 మంది ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను అని ఆ అవధూత యదువునకు చెబుతున్నాడు. సహజంగా గురువు అంటే ఎలా ఉంటారు? మనం ఊహించేది ఉపదేశించేవారు. అలా కాకుండా విచక్షణతో ఆలోచించేటువంటి వాళ్ళు ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి చోటు నుంచి ఏదో కొంత నేర్చుకోవచ్చు. అన్నింటినీ విడిచిపెట్టడానికి అది ఉపయోగపడుతుందన్న విషయాన్ని అవధూత ఈ 24 గురువులు నాకున్నారు 24 మంది అని చెబుతూ చెప్పబోతూ ఉన్నారు. మరి ఆ తరువాత విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.